గురుగారు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎలా ఏర్పడతాయి? ఆధునిక జీవనంలో ప్రత్యక్షమేవ ప్రమాణం, కనపడుతున్నదే నమ్ముతాం అన్న భావన ఉన్నది. ఇది చార్వాక సిద్ధాంతం. దేహం ఎలా ఏర్పడింది అంటే అవయవాలన్నీ కలిసి దేహం ఏర్పడింది అన్నారు. అవయవాలన్నీ కలిస్తే ఈ ఆకారం ఎలా వచ్చింది అంటే తమలపాకు పచ్చగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది, ఒక్కలు నల్లగా ఉంటాయి. ఇవన్నీ కలిపితే నోరు ఎర్రగా మారటం లేదా? అలానే దేహం ఏర్పడింది అన్న భావన చార్వాకవాదంగా చెప్పబడింది. కానీ భారతీయ జీవన విధానంలో ఈ స్థూల శరీరం నువ్వు కాదు, సూక్ష్మ కారణ శరీరాలతో కూడి ఉన్నదే జీవాత్మ. స్థూల శరీరం అంటే కనపడుతున్నటువంటి ఈ దేహం. సూక్ష్మ శరీరము అంటే ఒకసారి ప్రసన్నంగా ఉంటాం, ఇంకొకరు కోపంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇలా మనోబుద్ధులతో వచ్చేటువంటి శరీరము సూక్ష్మ శరీరంగా చెప్పబడింది. ఇక ఒకే చర్యకి ప్రతిస్పందన వేరే విధంగా కనపడుతుంది. ఎవరో చెయ్యి తగిలించారు, వెంటనే ఒకడు చూసి నడుచుకో అంటాడు, ఇంకొకడు ఏమండి పర్వాలేదులేండి వెళ్ళి కూర్చోండి అంటాడు, ఇంకొకడు చెంపచెళ్ళు అనిపిస్తాడు. ఇలా ఒకే చర్యకు అనేకమైన ప్రతిస్పందనలు కలగటానికి కారణం వాసన. కారణ శరీరం ఏర్పడటానికి కారణం వాసనా దోషం. వాసన అంటే సంస్కారము. పూర్వజన్మలలో ఆచరించిన కర్మల ఫలితంగా వచ్చిన ప్రకృతి మన ప్రతిస్పందనను నిర్ణయిస్తుంది. అంటే ఒక చర్య జరిగినప్పుడు ఎవరో నెట్టారు చూసుకోకుండా, పోనీలే అని గమనించేటువంటి లక్షణము సంస్కారము ఒకటైతే, నన్నెందుకు నెట్టావు అని గద్దించి అడిగేటువంటి ఆలోచన విధానం ఇంకొక సంస్కారం. ఇలా ఈ సంస్కారం అనే వాసన వలన ఏర్పడే శరీరము కారణ శరీరం. ఏయం ప్రేతే విచికిత్సం మనుష్యే నాయమస్తీతి చైకే, అస్థీతి చైకే నాయమస్తీతి చైకే అంటాడు నచికేతుడు యమధర్మరాజుతో. 3వ వరం కోరుకోవయ్యా అంటే, ఈ దేహం పడిపోయిన తరువాత జీవాత్మ ఉంటుందా ఉండదా? అసలు మృత్యువు తర్వాత పరిస్థితి ఏమిటి? ఏతత్ విద్యాం అనుశిష్టత్వయాహం వరాణాం ఏతత్ వరస్త్రయేణ తృతీయ అని, నాకు ఇదే 3వ వరం, ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తాడు. అలా కనపడుతున్న స్థూల శరీరమే మనం అనుకుంటే అది సరి అయిన ఆలోచన కాదు. ఈ స్థూల శరీరం పడిపోయిన తరువాత కూడా ఈ జీవాత్మ సూక్ష్మ కారణ శరీరాలతో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే బతికున్నప్పుడు జీవాత్మ, దేహం వదిలేస్తే ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మ సూక్ష్మ కారణ శరీరాలతో, యాతనా శరీరంతో నరకంలో చేసినటువంటి అన్ని కర్మల ఫలితాన్ని అనుభవించిన తరువాత వదిలివేయబడుతుంది. వదిలేసిన తరువాత మళ్ళీ దేహం దొరకకపోతే అంతకంటే నరకయాతన ఇంకొకటి ఉండదు. ఎలా మళ్ళీ దేహం దొరుకుతుంది అంటే, మేఘంలో నీటి బిందువుగా మారి ఆ నీటి బిందువు సుక్షేత్రంలో పడ్డప్పుడు, ఆ సుక్షేత్రంలో పడ్డ ఆ నీటి బిందువు కారణంగా వచ్చిన ధాన్యాన్ని ఎవరైనా స్వీకరించినప్పుడు అతని తేజస్సు మళ్ళీ జీవుడికి జన్మనిస్తుంది. అలా కాకుండా ఏ బంజర క్షేత్రంలోనో సముద్రంలోనో పడితే మళ్ళీ ఆవిరై నీటి బిందువుగా మారి ఇలా తిరగాల్సిందే. అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైనదని తెలియజేస్తారు. ఆ మానవ జన్మ దొరికినప్పుడే మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించేటువంటి అగత్యం లేకుండా ముక్తిని పొందే ప్రయత్నం చేయాలి, సాధన చెయ్యాలి. ఎందుకు మాతృగర్భంలో ప్రవేశించకుండా చూసుకోవాలి అంటే, 21 నరకాలలో ఎంత బాధ అనుభవించామో ఆ బాధంతా మాతృగర్భంలో అనుభవించాల్సి ఉంటుంది. కనుక అలా ఉన్నప్పుడు ఆ జీవాత్మ ప్రార్థిస్తుంది, ఆ పిండం నన్ను బయటికి నెడితే తప్పు చేయకుండా నిన్నే ఆశ్రయించి నీ దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేస్తాను అని. కానీ బయటికి వచ్చిన తరువాత యథాప్రకార సిద్ధిరస్తు, మళ్ళీ ఎప్పటి విషయసుఖము, ఎప్పటి ఇంద్రియ లౌల్యము మళ్ళీ జన్మకు అవకాశం ఏర్పడేలా చేస్తుంది. కనుక
దేహము వదిలేసినంత మాత్రమున జీవాత్మకు అంతము ఉండదు. ప్రేతాత్మగా మారి సూక్ష్మ కారణ శరీరాలతో, యాతనా శరీరంతో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఉత్తమోత్తమైన మానవ జన్మ దొరికినటువంటి ఈ స్థితిని ఉపయోగించుకొని భగవద్భక్తితో, నామ సంకీర్తనతో ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చెయ్యి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ధన్యుడివి కమ్మని చెప్పటమే ఈ మొత్తము కథల, పురాణాల, ఇతిహాసాల అంతరార్థం.